గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు ప్రకటనకు సంబంధించి మనతో పాటు కొందరు నిరుద్యోగులు మాట్లాడదలుచుకున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మంత్రి గారి ప్రకటన ఏంటి, మీకు నచ్చలేదా ఏంటి, అసలు మీకేంటి అభ్యంతరం? ఈ రోజు గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తల వరకు కూడా అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం ఇది. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి మా కొన్ని కలలు కానీ ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ రోజు ఎలక్షన్ సమయంలో ఊరుకు పోయి మేము నడుము కట్టుకొని ప్రజలందరినీ సోయికి తెచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేపించినాం. ఒకటే ఒక కారణం, టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. మేము వచ్చి రాగానే అధికారంలోకి మీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు, ఉన్న పోస్టులను పెంచుతామని చెప్పారు. ఒక ఎగ్జామ్కి మరొక ఎగ్జామ్కి 2 నెలల గ్యాప్ ఇస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు. మేము పోయి వాళ్ళ దగ్గరికి అడుక్కోలే. ఆ రోజు వాళ్ళు వచ్చి మా నిరుద్యోగులను కన్సల్ట్ అయ్యి మా యొక్క డిమాండ్లను వాళ్ళు పరిష్కరిస్తామని చెప్తే తప్పితే మేము వాళ్ళ వెంట పోయి మేము ప్రచారానికి దిగలేదు. ఎందుకంటే మేము ఏ రాజకీయ లబ్ధి కోసమో ఏ రాజకీయ ఆశల కోసమో మేము పూర్వ వైభవాన్ని తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే మేము పోలేదు వాళ్ళ ప్రచారానికి. కేవలం మాకు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కావాలి, ఎందరో నిరుద్యోగులు ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. ప్రస్తుత పరిస్థితి దానికి భిన్నంగా కనిపిస్తూ ఉంది. ఏ ప్రభుత్వాన్ని అయితే మేము ఏరుకోరి భుజాలకెత్తుకోవడం జరిగిందో వాళ్ళే ఈరోజు మమ్మల్ని కాలు కింద నలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు శ్రీధర్ బాబు గారు మంత్రివర్యులు వారు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ చాలా బాధాకరంగా కనిపిస్తూ ఉంది. దీనిని బట్టి మేము కొంతవరకు ఆలోచిస్తే మాకు వచ్చినటువంటి అవగాహన ఏంటంటే, సార్ మరి మీరు అనుకోని ఉండవచ్చు, మీ ప్రభుత్వం అనుకోని ఉండవచ్చు, కొంతమంది ఇన్స్టిట్యూట్ పెద్దలు వచ్చి ఈ మహా ధర్నాలో మేము చేసేటువంటి పోరాటాలలో ఇన్వాల్వ్ అవుతున్నారు, రాజకీయ లబ్ధి కోసమే వాళ్ళు వీళ్ళని ఎగేసుకొస్తున్నారు అనేటువంటి విషయం మీరు అనుకుంటున్నారేమో. కానీ మాకు ఏ దిక్కు లేక మేము ఇవ్వాల్సినటువంటి మంత్రివర్యులందరికీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పదవులు ఎంతమంది అయితే పొందిరో వాళ్ళందరి దగ్గరికి కూడా మేము వెళ్ళి కొన్ని రోజుల తరబడి మేము వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నారు తప్పితే గట్టి నమ్మకం అనేది దొరకలేదు. ఈరోజు నిరుద్యోగులు మేము తినడానికి తిండి లేక మాకు బాసట కావాలి, ఫైనాన్షియల్గా మేము వీక్గా ఉన్నాం. అశోక్ నగర్లో, ఆర్టీసీ క్రాస్ రోడ్లో, ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని లైబ్రరీలలో మేము 5 రూపాయల భోజనం దీన్ని బతుకుతున్నాం. కాబట్టి మాకు సపోర్ట్గా మేము వాళ్ళ దగ్గరికి మేము పోయి, సార్ మాకు పోస్టులు పెంచాలి, ప్రభుత్వాన్ని మేము అడగాలనుకుంటున్నాం, మా వినతిని వాళ్లకు మేము చెప్పాలనుకుంటున్నాం అని చెప్పితే వాళ్ళు దానికి రాజకీయ లబ్ధి తీసుకుంటున్నారా మరొకటి తీసుకుంటున్నారా అనేది తెలుసుకోవడానికి మేము రాజకీయ నాయకులంగా సార్ దయచేసి మాదొక్కటే ఒక బాధ, మేము ఎవరిని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి మంత్రి పక్కనే చెప్తున్నారు. అంటే టెక్నికల్ ఇష్యూస్తోనే మేము దాన్ని పోస్ట్పోన్ చేయదలచలేదు, యథావిధంగా ఎగ్జామ్లు పెడతామని చెప్పి చెప్తున్నారు. ఎట్లా అయితే టెక్నికల్ ఇష్యూస్ అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినటువంటి మంత్రివర్యులు కావచ్చు, ఇందులో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా అప్పుడు పోస్టులు పెంచాలని, నిరుద్యోగులకు బాసటగా నిలవాలని చెప్పారు. అదే టెక్నికల్ సమస్యలు ఉన్నాయని అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా చెప్పింది. మరి అది నిజమని కూడా వీళ్ళు అది నిజమాబద్ధం అనేది అప్పుడు మాకు చెప్పేసిర్రు, మేము నమ్మినాం. అప్పుడు లేని టెక్నికల్ సమస్యలు ఇప్పుడు ఎలా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొకటి సార్ మేము గుర్తు చేయదలుచుకున్నాం ఈ ప్రభుత్వానికి ఏంటిది అని అంటే, మేము గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు ప్రకటనకు సంబంధించి మనతో పాటు కొందరు నిరుద్యోగులు మాట్లాడదలుచుకున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మంత్రి గారి ప్రకటన ఏంటి, మీకు నచ్చలేదా ఏంటి, అసలు మీకేంటి అభ్యంతరం? ఈ రోజు గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తల వరకు కూడా అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం ఇది. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి మా కొన్ని కలలు కానీ ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ రోజు ఎలక్షన్ సమయంలో ఊరుకు పోయి మేము నడుము కట్టుకొని ప్రజలందరినీ సోయికి తెచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేపించినాం. ఒకటే ఒక కారణం, టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. మేము వచ్చి రాగానే అధికారంలోకి మీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు, ఉన్న పోస్టులను పెంచుతామని చెప్పారు. ఒక ఎగ్జామ్కి మరొక ఎగ్జామ్కి 2 నెలల గ్యాప్ ఇస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు. మేము పోయి వాళ్ళ దగ్గరికి అడుక్కోలే. ఆ రోజు వాళ్ళు వచ్చి మా నిరుద్యోగులను కన్సల్ట్ అయ్యి మా యొక్క డిమాండ్లను వాళ్ళు పరిష్కరిస్తామని చెప్తే తప్పితే మేము వాళ్ళ వెంట పోయి మేము ప్రచారానికి దిగలేదు. ఎందుకంటే మేము ఏ రాజకీయ లబ్ధి కోసమో ఏ రాజకీయ ఆశల కోసమో మేము పూర్వ వైభవాన్ని తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే మేము పోలేదు వాళ్ళ ప్రచారానికి. కేవలం మాకు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కావాలి, ఎందరో నిరుద్యోగులు ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. ప్రస్తుత పరిస్థితి దానికి భిన్నంగా కనిపిస్తూ ఉంది. ఏ ప్రభుత్వాన్ని అయితే మేము ఏరుకోరి భుజాలకెత్తుకోవడం జరిగిందో వాళ్ళే ఈరోజు మమ్మల్ని కాలు కింద నలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు శ్రీధర్ బాబు గారు మంత్రివర్యులు వారు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ చాలా బాధాకరంగా కనిపిస్తూ ఉంది. దీనిని బట్టి మేము కొంతవరకు ఆలోచిస్తే మాకు వచ్చినటువంటి అవగాహన ఏంటంటే, సార్ మరి మీరు అనుకోని ఉండవచ్చు, మీ ప్రభుత్వం అనుకోని ఉండవచ్చు, కొంతమంది ఇన్స్టిట్యూట్ పెద్దలు వచ్చి ఈ మహా ధర్నాలో మేము చేసేటువంటి పోరాటాలలో ఇన్వాల్వ్ అవుతున్నారు, రాజకీయ లబ్ధి కోసమే వాళ్ళు వీళ్ళని ఎగేసుకొస్తున్నారు అనేటువంటి విషయం మీరు అనుకుంటున్నారేమో. కానీ మాకు ఏ దిక్కు లేక మేము ఇవ్వాల్సినటువంటి మంత్రివర్యులందరికీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పదవులు ఎంతమంది అయితే పొందిరో వాళ్ళందరి దగ్గరికి కూడా మేము వెళ్ళి
వెళ్ళి కొన్ని రోజుల తరబడి మేము వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నారు తప్పితే గట్టి నమ్మకం అనేది దొరకలేదు. ఈరోజు నిరుద్యోగులు మేము తినడానికి తిండి లేక మాకు బాసట కావాలి, ఫైనాన్షియల్గా మేము వీక్గా ఉన్నాం. అశోక్ నగర్లో, ఆర్టీసీ క్రాస్ రోడ్లో, ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని లైబ్రరీలలో మేము 5 రూపాయల భోజనం తిని బతుకుతున్నాం. కాబట్టి మాకు సపోర్ట్గా మేము వాళ్ళ దగ్గరికి మేము పోయి సార్ మాకు పోస్టులు పెంచాలి, ప్రభుత్వాన్ని మేము అడగాలనుకుంటున్నాం, మా వినతిని వాళ్ళకు మేము చెప్పాలనుకుంటున్నాం అని చెప్పితే వాళ్ళు దానికి రాజకీయ లబ్ధి తీసుకుంటున్నారా మరొకటి తీసుకుంటున్నారా అనేది తెలుసుకోవడానికి మేము రాజకీయ నాయకులంగా సార్ దయచేసి మాదొక్కటే ఒక బాధ, మేము టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి మంత్రి ఓ పక్కనే చెప్తున్నారు. అంటే టెక్నికల్ ఇష్యూస్తోని మేము దాన్ని పోస్ట్పోన్ చేయదలచలేదు, యథావిధంగా ఎగ్జామ్లు పెడతామని చెప్పి చెప్తున్నారు. ఎట్లా అయితే టెక్నికల్ ఇష్యూస్ అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినటువంటి మంత్రివర్యులు కావచ్చు, ఇందులో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా అప్పుడు పోస్టులు పెంచాలని, నిరుద్యోగులకు బాసటగా నిలవాలని చెప్పారు. అదే టెక్నికల్ సమస్యలు ఉన్నాయని అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా చెప్పింది. మరి అది నిజమని కూడా వీళ్ళు అది నిజం అబద్ధం అనేది అప్పుడు మాకు చెప్పేసిర్రు, మేము నమ్మినాం. అప్పుడు లేని టెక్నికల్ సమస్యలు ఇప్పుడు ఎలా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొకటి సార్ మేము గుర్తు చేయదలుచుకున్నాం ఈ ప్రభుత్వానికి ఏంటిది అని అంటే, మేము నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి వీళ్ళకి అన్నీ చేయాలనుకుంటున్నాం, పోస్టులు పెంచాలనుకుంటున్నాం. ఇప్పటి వరకు అయితే ఎగ్జామ్స్ రాసేళ్ళండి అని అంటున్నారు. ఉద్యమం చేసి వయసు మీరిచ్చే నోటిఫికేషన్ వరకు మా వయసు ఆగదు, ఆగిపోతే ఆగేది కాదు. నిరుద్యోగులు ఈరోజు తినడానికి తిండి లేక వాళ్ళు ఆపుకుంటే ఆగేది, వాళ్ళ ఏజ్ పెరిగిపోతూ ఉంది, అర్హతలు కూడా వాళ్ళకు అయిపోతూ ఉన్నది. మీరిచ్చే నోటిఫికేషన్ భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది తప్పితే ఉద్యమాలు చేసి మేము కొట్లాడిన వాళ్ళకు మాకైతే యూజ్ కాదు. మరి ఇంత చిన్న లాజిక్ను మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారా, లేకపోతే ఈ విషయం మాకు రాజకీయానికి పనికిరాదు అనుకుంటున్నారో మాకైతే అర్థమైతలేదు సార్. వచ్చే నోటిఫికేషన్ నుంచి మీరు ఇచ్చేటువంటి హామీలకు మేము ఖచ్చితంగా స్వాగతిస్తూ ఉన్నాం. కానీ మా తరపు నుంచి కూడా ఆలోచించండి. మేము ఇవన్నీ ధర్నాలు చేసేది ఏ ప్రభుత్వానికో వ్యతిరేకత కాదు, ఏ ప్రభుత్వాలనో గద్దె దించాలని కాదు, ఎవరికో సపోర్ట్ చేయాలని కాదు. మా ఉద్దేశం అది కాదు. కేవలం మాకు గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి. ఏదైతే డిఎస్సీలు మీరు చెప్పారు, మెగా డిఎస్సీ అన్నారు, ఆ ప్రకారంగా 11,000 పోస్టులు ఇచ్చిరు. సరే ఇచ్చిన కాడికే చాలనుకొని మేము సరిదిద్దుకున్న ఆ రోజు ఏదో ఓర్చుకున్నాం. కానీ టెట్కు మీరు కొత్త వాళ్ళకి ఈరోజు డిగ్రీ అయిపోయిన వాళ్ళు, బిఎడ్ అయిపోయిన వాళ్ళకు చాయిస్ ఇచ్చిరు రాసుకోమని చెప్పి. వాళ్ళకు పిఐఈ సబ్జెక్ట్ కానీ కొన్ని హార్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాళ్ళకి నెల రోజుల సమయం డిఎస్సికి సరిపోతుందా? ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ప్రభుత్వం ఇంకా చేస్తే అని ఆశ ఉన్నదా మీకు? ఈ ప్రభుత్వము చేసిన అన్ని తప్పులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయన టెక్నికల్ ఇష్యూస్ అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ క్లియర్గా వీళ్ళు చేసినటువంటి పనులు 2 క్లియర్గా కనిపిస్తున్నాయి. గతంలో శ్రీధర్ బాబు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు ఎప్పుడంటే రాజశేఖర రెడ్డి పీరియడ్లో 2008లో నోటిఫికేషన్ వచ్చి 10లో జరిగినప్పుడు కొన్ని సెంటర్లలో పేపర్లు చించేసినప్పుడు డబల్ ఎగ్జామ్స్ రాశారు. అయ్యాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ కనిపించలేదా? ఒక్క ఎగ్జామ్ను 2 సార్లు కండక్ట్ చేసుకోవడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుమతి ఇచ్చింది. ఇక పోస్టులు పెంచడానికి ఈరోజు ఆయన టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి మేము మాట్లాడుతున్నాం అన్నాడు. నిన్న కాక మొన్న ఒక 4-5 నెలలకు వెనకకపోతే ఇదే డిఎస్సిలో గత ప్రభుత్వం 6,000 ఇస్తే ఈ ప్రభుత్వం 5,000 పోస్టులు పెంచింది. ఆడ టెక్నికల్ ఇష్యూ రాలే కదా. ఇంకా ఈ బోర్డ్స్ ఇక్కడ ఉన్నటువంటిది పబ్లిక్ సర్వీస్ కమిషనర్, దీని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉంటాయి. గ్రూప్ 1లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎప్పుడైనా గవర్నమెంట్ తెలియదా మరి టెక్నికల్ రీజన్స్ అని చెప్పేసి గవర్నమెంట్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందా? వాళ్ళకు తెలుసు, వాళ్ళకు లంగతనం ఎట్ట చేయొచ్చు తెలుసు, దొంగతనం ఎట్ట చేయొచ్చు తెలుసు, సంసారం ఎట్ట చెప్పుకోవాలన్నా కూడా తెలుసు. కాబట్టి ఈ మోసం చేయడమే. ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా వాళ్ళే పోస్టులు పెంచారు ఒక నోటిఫికేషన్లో. వాళ్ళే గతంలో 10 సంవత్సరాల కిందట 2 సార్లు ఎగ్జామ్ కండక్ట్ చేసిర్రు. ఈ 2 తెలిసిన వాళ్ళు శ్రీధర్ బాబు గారికి తెలియదా? ఇవాళ ఉన్నటువంటి మంత్రులలో మంచిగా చదువుకున్న ఆయన, మంచి ఇంగ్లీష్ వచ్చిన ఆయన ఎవరంటే శ్రీధర్ బాబు అంటారు. ఇంకొక విషయం, గొప్ప విషయం ఏంటంటే శ్రీధర్ బాబు గారి భార్య కూడా ఒక ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్. ఆమెకు మంచి పేరుంది. వాళ్ళ మేడం చెప్పదా ఈయనకు? ఈ చంద్రశేఖరరావు గారి గవర్నమెంట్లోనే మంచి ఐఏఎస్ ఎవరంటే శ్రీధర్ బాబు గారి భార్య అని మంచి పేరు తెచ్చుకున్నది. ఇలాంటి అన్ని టెక్నికల్ ఇష్యూస్ తెలిసినటువంటి శ్రీధర్ బాబు గారు అట్లా మాట్లాడుతున్నాడంటే ఇది మోసం చేయడానికే కదా. ఇంకొక మాకు నిన్న తెలిసిన విషయం ఏంటంటే, మంత్రిగా ప్రకటన అంటే దాదాపు ప్రభుత్వం ప్రకటన అనుకోవచ్చు. మరియు పక్కన మీ ధర్నాలు ఇవన్నీ అయిపోయినట్టేనే ఏంటి మంత్రి ప్రకటన చేసిన తర్వాత ఏమనుకుంటారు? మేము ఒకటే అనుకుంటున్నాం ఏంటంటే, నిరుద్యోగులు గత 5 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు. ఇక 2-3 నెలల నుంచి కొట్లాడుతున్నారు. నిరుద్యోగులు అనేటోళ్ళు అలసిపోయారు. ఒకప్పటి ప్రతిపక్షం ఒదిగి ఇప్పుడు లేదు.
ఈ ప్రతిపక్షం ప్రాంతీయ పార్టీ ప్రతిపక్షం వాళ్ళకు కూడా ఒక ఆశ ఉంటుంది నా పార్టీ బతకాలని. నేషనల్ పార్టీలో పోయినసారి ఇది ఎంత వీక్ ఉందంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలే కాంగ్రెస్. వాళ్ళు అంత ఇంత కొట్లాడిర్రు. ఇవాళ మేము ఏమంటున్నామంటే చేతులెత్తి జోడించి చెప్తున్నాం, ప్రతిపక్ష నాయకులారా మా శక్తి సరిపోవట్లేదు అధికార పార్టీ ముందు. దయచేసి చెప్తున్నాం, ఈరోజు మేము మహాధర్నా చేసినాం. ఈ ధర్నా నుంచి ఎమ్మటే వాళ్ళకు ఒక వణుకు పుట్టి ఈరోజు వక్రీకరించే విధంగా ఒక స్టేట్మెంట్ అనేది, ఒక మంత్రి అంటే ఆయన సీనియర్, ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి, ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు, సిపిఎం, సిపిఐ ఇంకా మిగతా అన్ని పార్టీలకు చేతులెచ్చి జోడించే చెప్పేది ఏంటంటే ఈ విషయాన్ని మీరు టేకప్ చేయండి. ఈ విషయంతో మీరు చలో టీజీపీఎస్ ఇవ్వండి, చలో సెక్రటరేట్ ఇవ్వండి, చలో అసెంబ్లీ అనండి, అన్నిటికి పిలుపునియండి. మీ పిలుపు సక్సెస్ అవ్వడానికి మేము కూడా అందులో భాగస్వామ్యం అవుతాం. మేము ఇచ్చినట్టయితే మా కాడ దీన్ని మొబిలైజ్ చేసుకోవడానికి ఆర్థిక వనరులు సరిపోవు. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ మమ్మల్ని అరెస్ట్ చేస్తుంది, ప్రభుత్వం నిర్బంధాలకు గురి చేస్తుంది, ప్రభుత్వం కేసులు పెడుతుంది. ఇవన్నీ చేసి ఎవరిని కూడా బయటికి రానియదు, ఎక్కడికెక్కడికి ఎలిమినేట్ చేస్తుంది. మీ రాజకీయ నాయకులకైతే ఇది మీకు కొంత రాజకీయంగా లబ్ధి జరుగుద్ది, ప్లస్ మాకు లాభం జరుగుద్ది. కాబట్టి ఇది ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకోవాలి. ఇలా దాపరికాలు లేవు, ఏది లేదు, సల్లకొచ్చి ముంతకు దాచుకునేది ఏమీ లేదు. ఆ రోజు మీరు తప్పు చేసిర్రు కాదనట్లేం, కానీ ఈరోజు వీళ్ళు మమ్మల్ని ఇంకా నిలువున ముంచుతున్నారు. కాబట్టి అప్పుడు జరిగిన నష్టం ఇప్పుడు మళ్ళీ ఇంకొక రకమైన కొత్త రకంగా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మీరు పెట్టిన మీటింగ్ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినట్టున్నారు, టీఆర్ఎస్ నాయకులు వచ్చినట్టున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, బీజేవైఎం వాళ్ళు వచ్చారు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చారు, డివైఎఫ్ఐ వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అదే విన్నపం చేస్తున్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఇప్పుడు ఈ క్షణాన మీకు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పటికి ఒక దాదాపు 4 గంటలు అవుతుంది. ఇంకా 2 గంటలు జరిగితే ఇవాళ కేటీఆర్ గారిది ప్రెస్ మీట్ ఉంది. కేటీఆర్ అన్న, దయచేసి నువ్వు గతంలో జరిగిన తప్పులకు ఒక ప్రాయశ్చిత్తం జరగాలంటే, నీ పార్టీకి ఒక మంచి జరగాలన్నా, శుభసూచకం జరగాలన్నా, ఇప్పుడు నిరుద్యోగులు చేసినటువంటి అన్యాయానికి ఆ పాపాలను కడుక్కోవడానికి నీకు ఒక మంచి పుణ్యమైనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక గడియలు వచ్చినాయి. ఇప్పుడు దీన్ని గట్టిగా ఉపయోగించుకొని మాకు మేలు చేయమని కోరుతున్నాం అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సో ప్రతిపక్షాలని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాదని అనుకున్నాము, బట్ వెళ్ళేటట్టు చేస్తున్నారన్న వీళ్ళే. సో ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇది పొలిటికల్ యాంగిల్ తీసుకుంటుంది. ఎవరు లాభపడ్డా సరేనా, ఇన్స్టిట్యూట్లో లాభపడ్డా, ఎవరు లాభపడ్డా, లాస్ట్కి మన పర్పస్ ఏంటంటే గెలవాలి, నిరుద్యోగులు అనే వాళ్ళు గెలవాలనేది మా కోరిక. అంటే ఈరోజు మంత్రి ప్రకటన తర్వాత ఇంకా మీకు న్యాయం జరుగుతుందని ఆశ కనబడుతుందా? ఎందుకంటే రేపు క్యాబినెట్ ఉన్నది, క్యాబినెట్లో చర్చిస్తారు అని చెప్పేసి ఒకటి అనుకుంటారు, మళ్ళీ నిరుద్యోగులు అయితే అనుకుంటారు క్యాబినెట్లో రేపు ఆ అంశం వస్తుందని అనుకుంటున్నారు మీరు? అన్న ఇప్పుడు ప్రతి మనిషికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయన్న. మా శక్తి సామర్థ్యాల వరకు మాతో అయ్యేంత మేము తీసుకొచ్చినాం అన్న, ఇక్కడ దాకా తీసుకొచ్చినాము. ఇక దీని తర్వాత మేమేం చేయలేము. ఇంకా మాకు తెలిసి ఇంకా ప్రతిపక్ష పార్టీలే ఈ సమస్యని వాళ్ళ సమస్యలాగా అనుకొని ఒక ముందడుగు వేస్తే దాన్ని వాళ్ళ ఇంకా మేము ఖచ్చితంగా నిలబడతామన్నా. ఇంకా దానికి మించి మేము ఎక్కువ ఏమని చేస్తే ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఏమని చేస్తే మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆగమైపోతారు. సో మేము ఇంకా చేయాల్సింది ఇదే, ఇంకా మేము అదే కొడుతున్నాం. ఇంకా ప్రతిపక్షాలే దీన్ని లీడ్లోకి తీసుకోవాలని. ఇంకా ఐటీఐ వాళ్ళు కూడా మన సీఎం గారు అన్నారు, ఐటీఐ చేసుకోండి ఉద్యోగాలు వస్తాయి, ఇంకా ఇవన్నీ వేస్ట్ అని అన్నారు. మళ్ళీ మీరు ఐటీఐ చేయాలనుకుంటే మళ్ళీ ఎందుకు ఇంకా ఆర్టీసీ క్రాస్ రాదు, ఏదో ఆర్టీసీ క్రాస్ వచ్చి స్టేట్మెంట్ ఇస్తే అయిపోతుంది కదా, మీరే సమాధానం, వీళ్ళే నిరుద్యోగులకు సమాధానం ఇస్తారు. అట్లా మీరే అంటారు ఎలక్షన్స్కి ముందుకు మేము నిరుద్యోగ పక్షపాతం అంటారు, నిరుద్యోగులకు అది ఇస్తామంటారు. మళ్ళీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళకంటే మేస్త్రీలకి ఎక్కువ డిమాండ్ ఉన్నది, మేస్త్రీలో ఎక్కువ సంపాదిస్తున్నారు కూడా సీఎం ఒక కామెంట్ చేశారు. అదే అన్న, ఇంకా అట్లా సంపాదించి ఎందుకన్నా మళ్ళీ స్కూల్కి వీళ్ళు అన్నిట్లో సరిగా అన్ని మేము కూడా మేస్త్రీ పనులు కూలి పనులు చేసుకోవడం బతుకుతాం. ఇక మీరేమో మంచిగా దర్జాగా రాజకీయ నాయకులు మమ్మల్ని మోసం చేసుకోవడం తిరుగురి, మేము కూలి పనులు చేసుకోవడం బతుకుతాం. ఇక లాస్ట్కి ఇది అడిగే పోతున్నారు, లాభాడుతుండు, కానీ మా గురించి మాత్రం ఆలోచించలేదు. మమ్మల్ని అయితే వాడుకురన్న, క్లియర్ కట్గా చెప్తున్నా, మమ్మల్ని అయితే వాడుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకుంది. ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి పై వరకు అన్న అందరూ వాడుకున్నారు. సీఎం అయితే స్టేట్మెంట్ ఇస్తలేడు అన్న. ఒకప్పుడు కేసీఆర్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, కేసీఆర్ స్టేట్మెంట్ ఇవ్వడాలని ఆయన మీద మనదుమ్ము వచ్చారు. ఇప్పుడు ఆయనకి రేవంత్ రెడ్డికి పెద్ద తేడా ఏం కనిపిస్తలేదు. ఈయన కూడా స్టేట్మెంట్ ఇస్తాడు, అపాయింట్మెంట్ ఇస్తాడు, ఏమి ఇస్తాడు, వీళ్ళు ఇక్కడ తిప్పుతున్నారు మమ్మల్ని అంతే. ఎందుకంటే మీరు ఇంత చేస్తుంటే సీఎం దాకా పోతలేదా, ఎవరైనా పోనిస్తలేదా, లేకపోతే సీఎం తెలిసి కూడా లైట్ తీసుకుంటాను అనుకుంటున్నాను? ఈ పార్టీకైతే పొయ్యే ఉంటుంది అన్న, ఇంత దాకా వచ్చిందంటే పొయ్యే ఉంటుంది. కానీ నాకు తెలిసి ఇక వీళ్ళే గ్రౌండ్లో ఉన్న వాళ్ళైతే వీళ్ళు ప్రతిపక్షాలు కూడా పట్టించుకోవట్లేరు, లైట్ తీసుకుంటున్నారు. మన గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే దీన్ని ఇక్కడతో వదిలేయడం బెటర్. ఎందుకంటే లాస్ట్ టైం మా పార్టీలే మారినాయి, దీన్ని వదిలేయండి, దీన్ని ఖతం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదో ఒకటి ఎగ్జామ్స్ అయిపోతే వాళ్ళే సలహపడతారు అన్నట్టు ఆలోచిస్తున్నారు. అందుకని ఆయన కూడా ముందుకు రావట్లేదు. లేకపోతే ప్రతి చిన్న విషయానికి ఇంతకు ముందుకు ఎలక్షన్ల ముందుకు ప్రతి చిన్న విషయానికి వచ్చేటోడు, ప్రతి విషయానికి రాహుల్ గాంధీని తీసుకొచ్చిండు అన్న.
ఈయన ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి కావాలి అంటే మళ్ళీ రాహుల్ గాంధీ రావాలా ఆర్టీసీ రాష్ట్రం కావాలంటే రాహుల్ గాంధీని అసలు తీసుకొచ్చిన ఆయనని అలా పీఎం క్యాండిడేట్ని రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ చేయడానికి అవుతలేదు అంటే మీరు అర్థం చేసుకోండి ఇక వాళ్ళు మమ్మల్ని వాడుకుంటున్నారు దీన్ని ఇక్కడనే ఇక తిప్పి వదిలేద్దాం అనుకుంటారు ఇక ఏం చేసినా ఇంకా ప్రతిపక్ష పార్టీల మీద మా ఆశ ఉందన్న అంతే ఇక ఇప్పటికీ మా దగ్గర ఉన్న ఆర్థిక వనరులు అయితే మాకు సరిపోవట్లేదు, కనీసం తినడానికి తిండి లేని పరిస్థితి ఉంది. నిరుద్యోగులు దాదాపు హాస్టల్లో ఉండే పరిస్థితి అందరిది అలాగే ఉంది. సో ఇప్పటికైనా ప్రతిపక్షాలు మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి, మా ఇష్యూని టేకప్ చేసి మాకు న్యాయం జరిగే విధంగా ప్రతిపక్షాలు చేయాలని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు అయితే కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, అశోక్ నగర్ నుంచి.